सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క అనుగ్రహ ఆశీస్సులతో మనందరికీ భరద్వాజ మాస్టర్ గారు లభించడం, ఆయన యొక్క దర్శనము, ఆయన యొక్క ప్రతి ఒక్క అంశం కూడా అంటే ఆయన యొక్క అంటే మనతో బాబా యొక్క ప్రతి ఒక్క అంశం కూడా మనకు అందించిన పుణ్యమూర్తి ఆచార్య భరద్వాజ మహర్షి గారు. సద్గురువు ఎవరయ్యా అంటే మనకి దిశా నిర్దేశాన్ని, మార్గాన్ని తెలపడమే కాకుండా మనతో పాటు వెంట ఉండి నడిపించేవాడే సద్గురువు. బాహ్యంగానా ఆంతర్యంగానా? మనం బాహ్యంగానే చూసుకుంటాం. ఆయన లేనప్పుడు ఆయన లేడనే భావన మనకు ఉంటుంది. సద్గురువు అంటేనే విశ్వ చైతన్య స్వరూపుడు. అందుకే గురు మధ్యే హితం విశ్వం, విశ్వ మధ్యే హితం గురువు, గురుడు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఈ విశ్వానికి అతీతంగా గురువు ఉన్నాడు. అంటే అంతటా ఆ విశ్వ చైతన్య స్వరూపుడుగా ఉంటాడు. అప్పుడు ఆయన లేనిది ఎక్కడ అనేది మనం ఆలోచించగలిగితే ఆయన ఎప్పుడూ మనకంతే ఉన్నాడు, మనల్ని గమనిస్తున్నాడు, మనం చూస్తున్నాడు, మనం నడిపిస్తూ ఉన్నాడు. అది ముఖ్యమైన పాయింట్. ఆయన నడిపిస్తున్నాడు అన్న మనసులో ఎప్పుడైతే ఉంటుందో మనసు చంచలం కాదు, నిశ్చలంగా ఉంటుంది. నేనుండా నీకు బయలుదేరా అని బాబా చెప్పిన వాక్యం దృఢంగా విశ్లేషించిన వాడు అనమాట. అందుకని మాస్టర్ గారు ప్రతి సత్సంగ ప్రారంభించిన గురు మధ్య విశ్వంతో ప్రారంభిస్తారు. అంటే గురువే ఈ విశ్వరూపం అంతా అంతగా ఉన్న గురుస్వరూపమే అనే భావనని మనసులో భావస్పృహ ఏర్పడినప్పుడు ఇక్కడ శత్రువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు. శత్రువు మిత్రుల భేదభావం కనిపించదు. అంతటా ఆ విశ్వదర్శన దర్శిన తర్వాత ఇంకా శత్రువు మిత్రులు ఎలా కనిపిస్తారు మనకి? అంటే మనసులో వాడు భావం రాకూడదని మాస్టర్ గారు మనసుకి తప్పిదు ఆ శ్లోకం యొక్క భావం. కాబట్టి ఆయన భరద్వాజ మహర్షి గారు ఇంతగా మనకి ప్రేరణ కలిగించాడు. ఆ ప్రేరణ ఎలా ఉందంటే భరద్వాజ మహర్షి గారు ఎటువంటి సిద్ధాంతాలకి ఆయన అమ్ముడు పోలేదు. ఎటువంటి సిద్ధాంతాలకి ఆయన అమ్ముడు పోలేదు. ఆయన సరి అయిన ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు అందించాడు. అనవసరమైన మూఢాచారాలు వాటి నుంచి మన మీద రుద్దలేదు. మూడవది మనలో జిజ్ఞాస కలిగించాడు. అదే మన ప్రత్యేకత. భరద్వాజ అంటే జిజ్ఞాస కలిగించాడు, ఆలోచన రేకెత్తించాడు. వచ్చిందెందుకు అనే భావాన్ని ఆయన గ్రంథాల ద్వారా మనకు అందించాడండి. జిజ్ఞాసను రేకెత్తించి ఆయన ఇటు లౌకికంగా, ఇటు ధార్మికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలో నడిచి చూపించాడు. మాస్టర్ గారు మార్గం ఏంటంటే ఇదే. ఎటువంటి సిద్ధాంతాలకి మనం అమ్ముడుపోకూడదు. మూఢాచారాన్ని, దురాచారాన్ని మనం హృదయంలో ఉంచుకోకూడదు. మనం నిరంతరము ఆలోచనతోనికి తెలుసుకోవాలనే ఆకాంక్షతోనే ఉండాలి జీవితం అంతా కూడా. ఆ తెలుసుకునే ఆకాంక్షలో ధార్మికంగా ఉండాలి. ధార్మికం అంటే ధర్మబద్ధంగా ఉండాలి. అటు లౌకిక జీవితం కావచ్చు, ఇటు ఆధ్యాత్మిక జీవితం కావచ్చు. ఇక్కడ ధార్మికలని అనుమతి వస్తుంది, ధర్మం వస్తుంది, సత్యం వస్తుంది, సమాజ సేవా కార్యక్రమం వస్తుంది, అన్నీ వస్తుంది. సేవ చేసినప్పుడు అది ధార్మికంగా ఉండాలని అటువంటి సామర్థ్యం అందించినాడు భరద్వాజ మహర్షి గారు. నిజంగా భరద్వాజ మహర్షి యొక్క జీవితాన్ని మనం పరిశీలించితే మానవుడు మహనీయుడవడానికి సులభమైన మార్గం గృహస్థే అనే విషయం మనకు బోధపడుతుందండి. గృహస్థ జీవితం కొంచెం ఢిల్లీలో కూడా 2 వారాలుగా దంచేస్తున్నారు పాపం. మనం తనలో ఉంచేస్తున్నారు. ఆయన ఎలా ఉండాలండి ఆయన చెప్పడం. అది మాస్టర్ గారు గ్రహించి మనకు ఆ మిత్రుల విశేషాల గ్రంథం తనకు అందించాడు. అటువంటి భరద్వాజ మహర్షి గారిని
ఆయన యొక్క జన్మదినం మనకు పుణ్యదినం. పుణ్యదినం అంటే ఏంటి? ఆయన యొక్క జన్మదినం, ఆయన జన్మించాడు కాబట్టి మనకు పుణ్యదినం అయింది. ఆయన జన్మదినం మనకి పుణ్యదినం ఎక్కడ ఉంటుంది? నాగదినమే. ఆయన అనేది మనకు పరిచయం కాకపోతే మన జీవితం ఎలా ఉంటాయో ఎవరి వాడు ఊహించుకోవస్తుంది. అటువంటి మహాత్ముని స్మరించడం, దర్శించడం, సేవ చేయడం, సాన్నిధ్యంగా ఉండడం ఎంతో ఎంతో ఉత్తమము. అనేక సద్గురులు ఉన్నారు. మాస్టర్ గారు గొప్పనిక చెప్పడం కాదండి, కానీ ఈయన మనకు అందుబాటులో ఉన్నాడు. మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నాడు. ఎక్కడో ఢిల్లీ ప్రాంతంలో ఉంటే మనం వెళ్ళలేం కదండి, ఎక్కడో కాశ్మీర్లో ఉంటే మనం అందుకోలేం కదండి, అలాగే ఎక్కడో కలకట్టాలో ఉంటే మనం అందుకోలేం కదండి. కానీ దక్షిణ దేశానికి మనకు అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో ఉండి శరీర జీవితాన్ని గ్రహించే విధంగా మనకి ఆయన గ్రంథాల ద్వారా అందించాడు. అటువంటి ఆయన యొక్క జీవితం ఎలా ఉంది? నిరాడంబరము. మొట్టమొదటి నిరాడంబరత్వము. ఆ నిరాడంబరత్వంలోనే వినయం ఉంటుంది. ఆ వినయాన్ని అధ్యయనం చేయవలే. ఎవరు? మనం. మహర్షి గారు అనేక గ్రంథాలు చదివారు, శాస్త్రాన్ని చదివారు బాగా. చదివిన తర్వాత దాన్ని అవగాహన చేసుకున్నాడు. అవగాహన చేసుకుని తను ఆచరించాడు. ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అందరూ ఆచరిస్తారు, నా వరకు నేను, కానీ అందరికీ ఆదర్శం. దీపం వెలుగుతుంది, అది దీపం. ఆ దీపాన్ని వెలిగిస్తుంది ప్రదీపం. వెలిగించేదా వెలుగుతుండేదా మనకు కావాల్సింది? వెలిగించేది. అంటే ప్రతి ఒక్కరూ ప్రదీపుడు కావాలి. తన వరకు వెలుగుతూ ఉండడం కాదు, తను 10 మందికి వెలిగించే విధానం కావాలి. అది భరద్వాజ మహర్షి గారు. అతను ఊరువాడ పల్లెపల్లి ఎదురు వెళ్తాడండి ఆయన. అంటే దీపావళిలో కొత్త ఉంటుందండి. మనం ప్రదీపం కావాలి అంటే అందరిలో జ్ఞానజ్యోతి వెలిగించే తత్వం కలిగి ఉండవాలే. అది ప్రదీపము, దీపము. అటువంటి ప్రదీపుడు ఆయన. శ్రీ సాయినాథుడు నందదీపం వెలిగించాడు లిండి తోటలో. భరద్వాజ మహర్షి గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున ఆ నందదీపంలో, ఆ ప్రదీపంలో తను వెలిగాడు. ప్రదీపము సాయిబాబా నిరంతరం వెలుగుతూనే ఉంది. అందరికీ వెలుగుని పంచుతున్నాడు, వెలుగుని అందిస్తున్నాడు, వెలిగిస్తున్నాడు శ్రీ సాయినాథుడు. ఆ 1963 ఫిబ్రవరి 9వ తారీఖున ఆ ప్రదీపుడు శ్రీ సాయినాథుడు భరద్వాజ మహర్షి గారిని వెలిగించాడు. తను వెలిగించిన తర్వాత తను అలాగే ఉంచుకోలేదు, తను వెలుగుతూనే ఉండలేదు, తను అందరికీ వెలిగించాడు. అందుకని ఆయన నందదీపము, ఈయన మరో నందదీపం. ఊరికే రాలేదండి పేర్లు, అంతా బాబా యొక్క సంకల్పంలోనే. నందదీపము, మరో నందదీపము. ఆయన ప్రదీపుడు, ఈయన మరో ప్రదీపుడు. అది మనం గ్రహించాల్సింది. పుట్టాము, పెరిగాము, చచ్చాము కాదండి. పుట్టిన దానికి ఒక సార్థకత ఒకటి ఉండాలి. ఆ సార్థకత నిరూపించిన వాడు భరద్వాజ మహర్షి గారు. అటువంటి భరద్వాజ మహర్షి గారిని మనకి అందుబాటులో ఉన్నాడు తపోవనం రూపంలో, ఇంకా అందుబాటు రూపం ఉన్నాడు బృందావన రూపంలో. తపోవనము, తను 12 సంవత్సరాలు అక్కడ తన తపస్సుని చేసి నిక్షిప్తం చేశాడు విద్యానగర్. ఆ తపస్సుని అందరికీ అందించాలని ఒంగోలు బృందావనం వెళ్ళాడు. ఒంగోల్, 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 వన్ గోల్. అది ఒంగోలు, వన్ గోల్ అంటే అండి. గోల్ అంటే అండి ఒక ప్రత్యేకత అనుకుందాం, లేకపోతే ఒక అనుకున్న నిశ్చయమైన ప్రదేశం అనుకుందాం. అటువంటి వన్ గోల్, ఆ వన్ గోల్ లో బృందావనం సైన్స్ కూర్చొని ఉన్నాడు.
అటువంటి ఆ 1 గోల్లో నా గోల్ అదే. ఆ 1 గోల్లో 1987వ సంవత్సరం పుట్టినరోజు నాడు మాస్టర్ గారికి సందేశం సాయంకాలం 7:15 ఏమిటి జన్మదినం ఎందుకు చేసుకోవాలి, ఏమిటి ఆ ప్రత్యేకత? మనం చెప్పుకున్నాం, ఆయన జన్మదినం మనకు పుణ్యదినం అయింది. ఆ పుణ్యదినాన్ని మనం ఏ విధంగా భావించాలి, ఆయన ఏ విధంగా భావించాడు, ఏ విధంగా చేసుకోమన్నాడు. పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది తెలిసేది కొందరికి. ఆ కొందరిలో మనకాదు మాస్టర్. మనం చేసుకుంటున్నాం, పుట్టినరోజు కేక్ కట్ చేసుకుంటున్నాం, దీపాలు పెట్టుకుంటున్నాం, కేక్ ఎత్తి వాళ్ళు పెడుతున్నాం, వాళ్ళు కేక్ పూసుకుంటున్నాం. మీరు చేయలేదు, నేను చేసేవాడు. నా పుట్టినరోజు ప్రతిరోజు చేసుకుంటాను. ఇలా పూసుకునేది అలా పుట్టి జరుపుకుంటాను నేను. ఇప్పుడు ఇది చదివిన తర్వాత అనిపిస్తాను, ఇప్పుడు అనిపిస్తుంది ఇటుకాల పుట్టి జరుపుకోవాల్సింది ఏమో చెప్పబోతుంది. ఇక్కడ మంచి భావంతో మనమంతా ఇక్కడ చేరాం. చూడండి స్టార్టింగ్ ఎలా ఉంది చూడండి ఇక్కడ మాస్టర్ గారికి. మంచి భావంతో మనమంతా ఇక్కడికి చేరాం. అందరి రూపాల్లో నాకు సాయినాథుడు అనుభవిస్తున్నారు. అది గురుమధ్య పరిస్థితి. ఎవడో నా ఆశించేది ఇందరి రూపాల్లో నన్ను బాగా ఆశ్రయిస్తున్నాడు. ఆ భావం ఆలోచిస్తుంది, ఉదయించి రావాలి కదండి అంటూ ఆధ్యాత్మికంగా శిథిలమైపోతున్న పాత మార్గాన్ని షిరిడీ సాయినాథుడు కొత్తగా తీర్చిదిద్దుతున్నాడని నాకు తోస్తుంది. శ్రీనాథుని ద్వారా కొత్త తత్వం, కొత్తదనం వస్తున్నది అన్నాడు. ఏమిటి వాక్యం అంతరర్థం? ఆధ్యాత్మికంగా శిథిలమవుతున్న పాత మార్గాన్ని. పాత మార్గం ఏమిటి? సనాతన సాంప్రదాయం, సనాతన ధర్మాలు అడుగంటిపోతున్నాయి ఈ కాలం. అటు వివాహ వ్యవస్థలో కావచ్చు, ఇటు స్నేహితుల విషయంలో కావచ్చు, ఇటు కుటుంబ విషయంలో కావచ్చు, ఇటు సమాజ విషయంలో కావచ్చు. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే దేవుడికి సంబంధించిందే కాదండి. అది కాస్త మనకి మోడర్న్ కల్చర్, మోడర్న్ సైన్స్ అనేది అడగబడుతుంది. ఇక్కడ ఏం చెప్పాడు? అటువంటి స్థితిలో షిరిడీ సాయినాథుడు కొత్తగా తీర్చిదిద్దుతున్నాడని తోస్తున్నది. పదవులండి తోస్తున్నది అని షిరిడీ సత్యనారాయణ కదా, మనంతా ఒకటే అనే భావన కలుగుతుంది కదండి. ఎందుకంటే సబ్గా మాలిక్ అని చెప్పాడు, అల్లా మాలిక్ అని చెప్పాడు బాబా. ఆ తత్వం చెప్పాడు, మనకి ఏం చేస్తే అహంకారం నాకు ఎందుకు బాబానే చెప్పాడు అల్లా మాలిక్ అని. ఇప్పుడు ఆ భావాన్ని దృఢంగా పెట్టుకున్నప్పుడు నేను ఏమని చెప్పినప్పటికీ కూడా నేను చేసిన భావం నాకు రాదు. మరి కొత్తదనం కాదా? అందరూ ఇటువంటి మార్పు చూస్తే ఆయన సంతోషపడుతున్నాడు, అది తోస్తున్నదని చెప్పాడు. నాకు అలా తోస్తుంది అన్నాడు. అంటూ శ్రీనారాయణ ద్వారా కొత్తదనం వస్తున్నది. ఇంతకుముందు పాత వంకాయ బజ్జీ, ఇప్పుడు స్పెషల్గా చేసుకుంటున్నాం దాన్ని. వంకాయ బజ్జీ కొంచెం కష్టంగా ఉంటుంది, వంకాయ సాంబార్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అదే వంకాయని, గుత్తి వంకాయని 4 బాగా కోసి లోపల మిరప్పొడి కారం అంతా పెట్టి మసాలా పెట్టి నూనెలో వేయించి ఆ వాసన ఘమనమలాడుతూ ఉంటే 4 ముద్దలు 10 ముద్దలు తింటాం. అది బాబా తత్వం. ఆయన కొత్త ధర్మం ఏం చెప్పలేదండి, పాత ధర్మాన్ని పునర్మించాడు, పునర్జీవింపు చేశాడు. ఇదే స్వామి వివేకానంద చెప్తాడు, మనం భారతదేశం అడ్డుతున్న ధర్మాన్ని పునర్జీవితం గావించాలి అని. ఇంచుమించు వివేకాన్ని తత్వాన్ని భరద్వాజ మహర్షిలో మనం దర్శించవచ్చాడు. ఇప్పుడు అదే ఇక్కడ బాబా ఏం చేశాడు? మన సాంప్రదాయాన్ని ధర్మ అర్థ కామ మోక్షాలు ఆ గుర్తుంకాయ 4 భాగాలు చేశాడు అనమాట. 4 భాగాలు చేసి మసాలా వేశాడు. ఆ మసాలా ఏంటి? ఆయన యొక్క మహిమలు, ఆయన యొక్క తత్వం. ఏమిటా మహిమ తత్వం? సర్వజీవ స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సకల స్వరూపుడు, విశ్వరూపుడు అనే మసాలా పెట్టి ఆ ఘాటికి మనం బ్రహ్మాండంగా వాయిస్తాడు. ఆడలో పోతా ఉంటా, బాబా కనబడితే బాగుంది అనుకుంటాడు, టక్కన బాగుపడుకుంటాడు. ఆ మసాలా నుండికి ఘాట్ భలే ఉంటే రుచి ఏంటా అనుకున్నాను, బాగా కనపడ్డాడు ఆయన అని అనుకుంటే మనకు
అది కొత్తదనంగా వస్తుంది అంటూ కలియుగం అటు మేలు ఇటు కీడు కూడా చేస్తాయి, రెండు ఉన్నాయి. ఈ కలియుగంలో కాస్త కష్టపడితే పదం చూడండి, కాస్త కష్టపడి, బాగా చెప్పలేదండి, కాస్త కష్టపడితే చాలట. వెలుగుడి కాలంలో ఎంత కష్టపడినా దాని ఫలితం వస్తుంది అని గురి చేత తెలుపుతుంది. ఉంది కదా. ఇతర కాలంలో యజ్ఞాలు చేసి వచ్చే తపస్సు ఈ కలియుగంలో స్వల్పకాలంలోనే నీకు సత్సంకల్పంతోనే నీకు అటువంటిది వస్తుంది అని గురుచేతులు చెప్పారు. చూడు, కాస్త కట్టబడి కష్టపడి చెప్పారు. ఆ కాస్తే శరణాగతి. ఏంటి ఆ కాస్త అంటే శరణాగతి అంతే. నువ్వు తప్ప నాకు దిక్కులేదు అని మాట నేస్తాను నేను. కష్టం వస్తే మళ్ళా ఎదుగుతా, ఏంటి బాబా ఇంత చేస్తానని మాట అంటాను. ఆ కాస్తలో ఉండేది. ఆ కాస్త కట్టారు. మునుపటి యుగాల్లో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ, ఎన్నో యజ్ఞాలు చేస్తే కానీ దాని ఫలితం సులువుగా కేవలం చూడండి, కేవలం పారాయణ నామస్మరణ ద్వారా లభిస్తుంది. కేవలం అంటే అర్థం ఏంటి? అంత విధికేం లేదు. పారాయణ నామస్మరణ ద్వారానే లభిస్తుంది. ఇంత సులువైన కాలం మనకు లేదు. చూడండి, కొత్త యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఈ యుగం సులువైన కాలం అట. అంటే ఏంటి? కష్టమైన కాలాన్ని సులువైన కాలంగా చేశాడు షిరిడి సాయినాథ్. అందుకే భక్త సులభుడు అధ్యాయంలోని 4వ అధ్యాయంలో దర్శన స్మరణతోనే గుర్తు చేసుకోలేదు అని అనుగ్రహిస్తాడు. దర్శన స్మరణ. దర్శనం అంటే అన్నాడు కదా, ఆయన గ్రంథమే దర్శనం. బాబా చరిత్రే ఆయన దర్శనం. చూడగలిగితే కంటితో కాదు, మనసుతో కాదు, హృదయంతో. అలా చూస్తే తప్పకుండా ఆ గ్రంథమే దర్శన స్వరూపం అవుతుంది. ఆ దర్శనమే స్మరణ. స్మరణ అంటే మరణం. అందుకని ఇంతగా సులువైన కాలం లేదు. అయితే మనం సుషాడకం మెలకువ కలిగి పదం పడక దించి పెట్టాడు ఆడ. మెలకువ కలిగి జాగ్రత్త పడకపోతే కష్టం అన్నాడు. ఎందుకు మెలకువ? నేను నోటి పారాయణ ఫైట్ చేశాను, అయిపోయా. ఇంకేంటి మెలకువ? నేను రోజు నామస్మరణే. అందరూ బాబా బాబా, ఆ బాబాను పదం లేదు, ఎవరు వదలడం లేదు, అయిపోయాడు. అది మెలకువ ఉంది అనుకోండి, జాగ్రత్తగా ఉంటాడు. ఒక పదం, ఒక అక్షరం. బాబాని మిమ్మల్ని అంటున్నానంటే ఆవిడని బాబా రాలా. ఎందుకంటే రావడానికి నాకు ఏమి ఆటోలు పెట్టలేదు. నిన్న వచ్చేసి అయిపోయిందని తెలిసింది. తమాషా. కాబట్టి నేను ఆయన బాబా ఎలా అంటారు కదా. అందుకని మెలకువ కలిగి జాగ్రత్త పడకపోతే, ఈ మాట నాది కాదు, కృష్ణ భగవాన్ చెప్పాడు చూడండి మన మాస్టర్ గారు. ఆయన చేసుకోవడం వల్ల ఆయన చెప్పాడు, మనుష్యానం సహస్రేషు కచ్చదత్త సిద్ధయే యథాపి సిద్ధానం కచ్చైనాం వేటి తత్వ అన్నాడు. 1000 మంది మనుషులలో ఒకడు మోక్ష సిద్ధికి ఎత్తిస్తాడట. 1000 మంది మనుషులు. వేలంటే ఒకవేం చెప్పలే ఆయన. ఇరుసునాలో చూడండి, 2 కోట్లు అవుతుంది అక్కడ. అన్ని 1000 మందిలో మోక్ష సిద్ధికి ఎత్తించేవాడు ఒకడుంటే, అటువంటి ఒక్కడు ఎన్నోంతో ముందు ఉంటే వాడు మాత్రమే ఫలితం పోతున్నాడు. నేను సాధకుడు ఇప్పుడు దాకా విరవేగ తప్పిస్తున్నాను. నేను ఆ కోట్ల యాభై ఇప్పుడు నేను అంటే చూడండి ఎంత సాధన. మెలకువ ఉంటే మాత్రం స్టార్టింగ్లో వాడు జ్ఞానికి వస్తాడు. విడుగుతాడు, మెలకువ కలిగి ఉండు. మెలకువ అంటే ఏమిటి? లివింగ్ ప్రజెంట్, వర్తమానంలో ఉన్నాడు చెప్పడం అండి. ఇక్కడ అదే బుద్ధ జ్ఞానం ఉంటారే. ఆ మెలకువ ఏమన పాటు పడిపోయినాం అనుకోండి, అందుకు మనం ఏమన పాటు పడడం కోసంగా ఆయన సిద్ధులు ఇస్తారట. కాస్త సాధన చేస్తే ఆ సిద్ధులు పడిన రోజులాడతాడా, తన పక్కన పెడేసి పారిపోతాడా అని ఇస్తాడు. ఆయన ఇచ్చేది సిద్ధులు అంటే ఏందా, ఆయన తలుచుకున్నా వచ్చేసాడు. ఇలా నేను అనుకున్నా ఒకసారి వచ్చేసిందా అంటే నాకేదో వచ్చేసింది ఏంటో అని
ఇంకెవరు చెప్పారు నాకు ఎందుకంటే ఇంక పారాయణ నాకు శక్తి ఉంది, నేను అనుకున్న వస్తా ఉన్నారు, అనుకున్న జాగ్రత్త ఉన్నది, ఇంకా పారాయణ ఎందుకు నాకు అర్థం కాదు ఎందుకు వీటికి అతీ దృష్టిలో నేను పొందున్నాను నేను. అవునా అంటే నువ్వు దాంట్లోనే ఉండరు అంటాడు. దాంట్లోనే ఉంది, ఇంకా జనాలు సేకరించుకో, మధ్య దేనికి కొట్టించుకుంటా కూర్చోనే కూర్చో, అదే ఇక్కడ చెప్పడం. లేకపోతే జనపడ మనం గుర్తు చేసుకోలేదు ఇక్కడ. దాపరయుగంలో అలా ఉంటే మన కలియుగంలో సంగతి ఎట్లా మన ప్రశ్న. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే పౌండ్రేక వాసులు ఒకడు వచ్చి వాడు గొలవాలంటే కృష్ణుడు నేనే నిజమైన కృష్ణుడు అన్నాడు అప్పట్లోనే. మరి ఇప్పుడు సంగతి ఏమిటి? అందుకే ఉత్తమ సాధనలు సాధనలకి ఎలా ఉంటాయి అంటే శ్రీగురుడు దశోపవాడిలో పాదుకులు వదులుతూ ఏమన్నాడు? దత్తపాదులు అన్నాడే కానీ నా పాదులు అని చెప్పలే. మరి ఈ దత్తపాదులు స్మరిస్తే చాలు నీకు ముక్తి ఇస్తాయి అన్నాడే కానీ నన్ను స్మరిస్తే నీకు ముక్తి ఇస్తా అని చెప్పలే. మనం ఏం చేస్తాం? వ్యక్తిని కొంచెం జపం చేస్తాం, ఆ వ్యక్తినే వాడి వల్ల ఏదో మంచి జరిగాం, ఇంకేంది వాడే కల్లో వాడే, ఇల్లో వాడే, మాటలో వాడే, నామలో వాడే వాడే చెప్పాడు. ఆ పాదుకుని దర్శించడం రా నాయన నీ పుణ్యం వస్తాను చెప్పేసుకున్నాను ఆయన కొట్టినట్టు తగ్గుతాం దెబ్బల. తర్వాత శ్రీడి తర్వాత నర్సోబావాడి క్షేత్రం చూడగలిగింది, చెప్పుకోగలిగింది. గొప్ప సాధనకి నర్సోబావాడి అతి పవిత్రమైంది. అక్కడ సరే వెళ్తే తిరిగి రాజుది కాదు, కృష్ణానది పర్వాడు చెప్తూ ఉంటుంది. ఆ ఒడ్డునే నర్సోబావాడి శ్రీగుడి యొక్క పాదుకలు. ఆ చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటే, ఆ చల్లటి గాలి పిలుస్తూ ఉంటే, ఎదురుగా సూర్యోదయం ఉదయం పూట ఆ సూర్యోదయం పడుతూ ఉంటే ఎంతటి ఆనందమో, ఎంతటి తన్మయత్వమో అక్కడికి నా బుద్ధి కాదు. ఎవరికి వారు కూర్చొని ఎంత దూరాన్ని కూర్చొని పారాయణ నామము జపము అని చేసుకోవడానికి చక్కటి అవకాశం నర్సోబాడి చేద్దాం. అటువంటి నర్సోబాడి చేతులమే తపోవలని మాస్టర్ గారు చెప్పేసినాడు. విద్యానగరం నర్సోబావాడి క్షేత్రం. ఎందుకంటే నర్సోబావాడిలో వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఉండి సాధన చేసుకోవచ్చు అని భరద్వాజ మహర్షి గారు ఆయన ఉన్నప్పుడే 1981లోనే మందిరం వెనకలో 3 రూములు కట్టిపెట్టాడు. ఆయన ఉన్నప్పుడే కట్టిపెట్టాడు 3 రూములు. ఎవరైనా సాధన చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పటికి కూడా ఆ రూములు పెడితే ఇస్తారు. అది వారం కావచ్చు, 10 కావచ్చు, 10 రోజులు నెలైనా ముందు నిర్మాణం చేశామంటే వాళ్ళు అప్పుడు ఇస్తారు. మరి ఎందుకు ఎవరైనా ముందు జాగ్రత్తతో ఆ 3 రూములు కట్టించాడంటే ఇదే. ఎందుకని 12 సంవత్సరాలైన తపోభూమి మాస్టర్ గారిది. ఆయన ముందుగానే తెలుసు ఆయనకి. ఆ తపోభూమిలో అక్కడ ఎవరు వచ్చినా కూడా సరే వారికి మనసు ప్రశాంత కలుగుతుంది. అందుకని శ్రీడి తర్వాత నర్సోబావాడి క్షేత్రం, శ్రీగుడి పాలు అక్కడ ఉన్నాయి. ఒక బ్రాహ్మణ ఇంట్లో ఉద్దిపోయినాడు, తమ పాదులకి తీగ పెరిగేశాడు, చూస్తే అందులో వాడికి డబ్బు లభించింది. ఆ స్థలం అంతా అక్కడ ఉంటుంది. ఆయన చోలకి డబ్బు ఇవ్వలేడా అనుకుంటే తమ పాలు పెడితే డబ్బు వస్తుంది అంటే నా ప్రమేయం లేదంట. అటువంటి ఆయన జరిగితే అటువంటి శ్రీగుడు అలా చెబితే ఇప్పుడు వీడికో గురువు, ఊరికో గురువు నానంటుడు తయారై నేను ఇది చేస్తా నాతో కానీ పని లేదు అని చెప్తే ఎలా ఉంటుందండి? నా వల్ల అవుతుంది, నేను విభూతి స్థితికి అది జరుగుతుంది, నేను చూపిస్తే ఇది జరుగుతుంది అని చెప్పుకుంటా కూర్చుంటాను. ఎలా జరుగుతుంది అది? అలా చేసి ప్రజలను మోసం చేస్తే డబ్బులు వస్తుంది, పేరు వస్తుంది. అయితే చివరిలో అది మనకు వస్తాయా? ఇది గుర్తుపెట్టుకున్నాడు అనుకోండి. లోకవాసన ఉండదు, దేహవాసన ఉండదు, శాస్త్రవాసన పడుకున్నది. ఇవేమి మనకు రాదు, డబ్బు రాదు, కీర్తి రాదు, ఏమీ రాదు. మరి పుణ్యం చేస్తాం కదా, చాలా డబ్బులు సంపాదిస్తాం కదా, మరి పుణ్యం మనతో పాటు డబ్బులు మనతో పాటు రావాలంటే మనం ఏం చేయాలి? డబ్బులు సంపాదించేసినాము, పోయేప్పుడు ఏం ఎత్తుకోబోయామని చెప్పేసి ఎత్తుకోబోవాలంటే ఏం చేయాలి? ఆ డబ్బుని పుణ్యంగా మార్చుకోవాలి. దానం చేస్తే కూర్చోబెడిస్తే దాన్ని నాకు మనసు రాదా? దాన్ని అంటే దాని పుణ్యంలోనే భాగమే ఇది. అంటే పుణ్యం సంపాదించుకోవాలి, డబ్బు కనబడదు, పుణ్యం మాత్రం మన వెంట వస్తుంది. ఇప్పుడు అమెరికా పోవాలంటే మన డబ్బు జరుగుతుందా? మరి ఏం చేస్తున్నాం మనం? డాలర్గా మార్చుకుంటున్నాం.
అదే మన డబ్బు దండిగా ఉంది అంటే మితిమీరండి. తనమాంతరం మన పరిస్థితి కదా, నా అవసరాన్ని మించి ఉంది, అప్పుడు దాన్ని చేయాలి. డబ్బులు నేర్చుకోలేను, దాన్ని పుణ్యంగా మార్చేవాడు. ఆ పుణ్యం మనం వెంట వస్తుంది. ఎక్కడ వస్తుందండి అంటే మనం సినిమాలు పోవాలి. బల్పో గెలిపో సినిమా, రవితేజ సినిమా దాన్ని కనబడతాయి కదా, బ్యాన్ స్టార్ట్, ఇరుగు రంగు పచ్చరంగా. కాబట్టి ధనము కీర్తి మన వెంట రాదు. అది కదా ఆటపాటలు అంటాం కదా, సాది ఆకీర్తో కియాను పోయి అని మనం ఉదయహారత పాడతాం కదండి. ఏది నా వెంట రాదు స్వామి, నీవే నాకు దిక్కు, నా కష్టం వచ్చి నేను నీకు చెప్పుకుంటున్నా అని హార్ట్లు ఉంటారు కదండి. జన్మదినం ఎవరైనా కానివ్వండి, ఈ జన్మదినం ఈ రోజున ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది, జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఏ ఒకటి? అన్ని అవయవాలు సక్రంగా ఉండేట్టుగా శరీర నిర్మాణం చెప్పిన భగవంతుడు అంటే జన్మదినం చేసుకుంటున్నాను. అందుకు కృతజ్ఞతగా మనం చెప్పవలసి ఉంది. మన జన్మదినానికి చూపుతారు ఏంది, థ్యాంక్స్ అని చెప్పాలి. నేను జన్మ చేసుకునే అవకాశం కల్పించినాం అయినా కానీ అంటే నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. కాబట్టి మీ సేవలో వారు చెప్పి ఆచరించిన జీవన విధానంలో మన జీవిత విధానం గడిపేట ప్రయత్నించటే మనందరి విధి. మనందరిని పదవాడాడు అక్కడ ఇక్కడ మనుషులు నేనే చెప్పడండి, నేనే చూడు, అది తప్పు కానీ ఒప్పు కానీ మనం అనే పదమే వాడతాడు. నన్ను బాగా గుర్తించిందంటే చీరాస్వామి చరిత్రలో కనపడుతుందండి. చీరాస్వామి సమాధి ఎక్కడో కడపలో ఎక్కడ ఉందని అంటే వాళ్ళ స్టూడెంట్ ఏం పేరు, ఆ స్టూడెంట్ని పంపించినప్పుడు ఆయన అంటాడు మన సాటి సత్సంగ సభ్యులు అని పదం వాడతాడండి. అతను అంటే చూడండి ఇక్కడ మనం అదే అందుకే గురు మధ్య విశ్వం మాస్టర్ పాడేది, అందరిలో కూడా గురువేలు రాకుండా ఉద్దేశంతో. అలాగే ప్రతి జన్మదిన నాకు ఒక ప్రశ్న, ఒక ఆలోచన. ఇక్కడ చెప్పాడు మనకి సర్వ అవయాలు మనకి ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఆయనకి దర్శించి ఆయన చేసి చూపించిన జీవిత విధానాన్ని ఆచరించేటట్టుగా గడిపెట్టుగా ప్రయత్నించడమే మన విధి. ఏ జన్మ అనుకోండి, మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ జన్మలో మనం ఏం చేయాలి, ఏం చేశాం. అయితే ప్రతి జన్మదినాన్ని ఆయన ఒక ప్రశ్న అంట, గుడి చిత్ర భావచంద్రుడుగా నాకెందుకు నీ పాద పూజ చేయడు అని ప్రతిసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. అసలైన సాయినాథుడు ఆయన మధ్యలో ఆయన ఉన్నాడు. ఉన్నప్పుడు అతన్ని ఇవన్నీ ఎందుకని, అందులో నన్ను మీరు గురువుగా భావించి మీరు శిష్యులను భావించుకోవడం సరి అయిన భావం కాదేమో. ఎవరు గురువు ఎవరు శిష్యుడు? గురు శిష్యుడు అనుకోంటే ఇంకా భేదభావమే కదండి. మీరు తక్కువ నేను ఎక్కువ, ఇంకేమి సమదర్శనం పోయాడు. నేను గురువును కాదు, మీరు శిష్యుడు కాదు, కాకపోతే మీకన్నా ముందు షిరిడి వెళ్ళాను. అదొక్కటే నా ప్లస్ పాయింట్ ఏంటంటే మీకంటే ముందు షిరిడి వెళ్ళాను. అంతకుమించి గొప్ప ప్రత్యేకత నాలో ఏం లేదు అని చెబుతూ బాబాలను సేకరించి బాబా చరిత్ర పేరుతో పుస్తకం రాసుకుని సాయిలీలను అందరం తెలుసుకొని అందరం కలిసి ఆనందిస్తున్నాం. చూడండి, అందరూ కలిసి అందరం ఆనందిస్తున్నాం. అందరిలో ఎవరున్నాడు? ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనం నేర్చుకోసి ఇదేంది, వ్యక్తి పూజకి ఎక్కడ నమస్కారం ఇవ్వకూడదు. ఏం చేసినా మనం అందరిగా చేస్తున్నాం అంటే అందరం అంటే మనందరం కుటుంబ సభ్యులు అనే భావన, అంతేగా తప్ప నేను ఒక గురువు మీరు ఒక శిష్యులు అనే భావం మాత్రం ఉంచుకోవద్దు. సాయినాథుడు మనకు అందిస్తున్న మార్గాన్ని మనం అందరం కలిసి పంచుకుంటున్నాం. మాస్టర్ గారు మనకు అందిస్తున్న విధానాన్ని మనం అందరం కలిసి పంచుకుంటున్నాం. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎక్కువ తక్కువ తేడా ఎక్కడ లేవండి. ఆ భ్రమ నుంచి బయటపడాల. వ్యక్తి పూజకి ఆస్కారం ఇవ్వనంతగా ఉన్నాడు. రాముడు ఇవ్వలేదు, కృష్ణుడు ఇవ్వలేదు, ఏ మహాత్ముడు ఇవ్వలేదండి. నిజమైన మహాత్ముడు ఎప్పుడు ఇవ్వలేదు వ్యక్తి పూజకి ఆస్కారం.
అందుకు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఇరకపోతాం మనం. వాడు ఏం చెప్పినా కరెక్టే, వాడు ఎవరు చెప్పడు, అబద్ధం చెప్పిన కరెక్టే, ఏమో ఆయన బాగా తెలుసండి, మన బాగా నిలబడతాం. మీరు రైట్ చెప్తారు, మీరు అదే కరెక్టే, మీరు చెప్పింది తప్ప. అంత మూఢత్వంతో మునిగిపోతారు వ్యక్తి గుర్తుంటే. అందుకు హెచ్చరిక. కాబట్టి మీరు శివుని బాగా మాత్రం ఉంచుకోవద్దు. బాబా మనకు అందిస్తున్న మార్గాన్ని మనందరం పంచుకుంటున్నాం. ఈ భావన నేను మీరు మర్చిపోకూడదు. అంటే ఇల్లు మర్చిపోతాడు, మాస్టర్ మర్చిపోతాడంట. అది నేను మర్చిపోకూడదు, మీరు మర్చిపోకూడదు. మళ్ళీ చెప్తున్నాడండి మనకి. ఆయన చిన్నప్పుడే జ్ఞాని ఆయన. కాబట్టి నేను మీరు మర్చిపోకూడదు. దయచేసి మన పదం ఒకటి, ఈ అవగాహన మీరు అందరూ హృదయాలు పెట్టుకోండి. రిక్వెస్ట్ వల్ల ఎందుకంటే బాగా ఎక్కడ పోతే ఊరేపుకైనా దయచేసి మీరందరూ ఈ అవగాహన మీద హృదయాలు పెట్టుకోండి. నిర్దిష్టమైన మార్గంలో వెళుతున్నామనే భావన మనసులో ఉంచుకోవాలని చెబుతున్నాను. మా చీట్లు వస్తాను మాస్టర్ గారు చెప్పిన మాటలు కూడా నిర్దిష్టమైన మార్గంలో అందరూ పయనించాలని చెబుతున్నా. అంటే గాడి తప్పారేమో, గాడి తప్పిపోతారేమో. ఎందుకంటే ఒక్కసారి గాడి తప్పామంటే మళ్ళీ ఆ చేరుకోవడం చాలా కష్టం అండి. అందుకే పరమపద సోపాన పాఠం. ఒక్కసారి పెద్దబాబు రోడ్లో పడ్డామా అయిపోయినాం. ఇంకా అక్కడ పోవడానికి ఎంత శ్రమో, ఎంతో కష్టంగా తలబడి చిన్న నిచ్చులో పెద్ద నిచ్చులో పావు నోటి వాన పడకుండా కాపాడుకుంటూ వచ్చేసినాడు ఆయన. ఇప్పుడు కానీ నెలకు లేకపోతే ఏ స్థానంలోకి వచ్చాము మనం? సత్సంగం వచ్చాము, పారాయణం వచ్చాము, గురుకుటుంబంలో వచ్చాము. ఇందులోంచి మనకు జారకూడదు. జాగ్రత్త కాపాడేవాడు ఒక్కడు కూడా లేడండి, ఒక్కడ కూడా లేడు. అని మెలకువతో నువ్వు జీవించు. సాయినాథుడు లీల కానీ బోధ కానీ ప్రమాణం లేకుండా నాకైనా ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. మన ప్రతి ఒక్కటండి ప్రమాణం లేదు చెప్పడండి. అది మనం గమనించాలి. ఎవడేం చెప్పినా సరే ఇది ప్రమాణం ఉందా అని మనం తనకి ప్రశ్నించాలి కూడా. లేకపోతే ఏముంటుంది, అసత్యాన్ని మనం ఫాలో అవుతామండి, అనుసరిస్తాం. తర్వాత నష్టపోయేది మనమే. వాడు చెప్తాడు, వాడి పాటి వాడు వెళ్ళిపోతాడు. వాడు దాన్ని పట్టుకుంటే నష్టపోయేది మనమే. అది మీరు గమనించాలంటున్నాడు. ప్రమాణం లేకుండా నేను ఎక్కడా చెప్పలేదు, అది మీరు గమనించండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటా, నేను పొరపాటు చెప్తానంటేనేమో చెప్పింది తలవుతా ఉన్నాను అక్కడి తప్పు రేటా, నేను చెప్పేది మీరు గమని చెప్పండి అంటున్నాడు. వినేవాళ్ళు ఎట్టున్నారు, తలవుతా కూర్చోవాల్సిందే నేను చెప్పినా కూడా. అందుకని వివేకానంద ఒక మాట అంటాడా, చేతి తలవు తలవు అక్కడ ఇష్టం లేదు అన్నాడు వివేకానందుడి. ప్రశ్నించేవాడే నాకు ఇష్టం చెప్పాడు. కొన్ని సత్తాగా అలా జరుగుతాయి, ప్రశ్నిస్తాను బ్రహ్మాండంగా. మన జరిగిన ఒక మనోహర్ రెడ్డి కాడ అబ్బా ఎంతమంది వాళ్ళు ప్రశ్నిస్తా కూర్చున్నారు. ఎంత ఆనందమో. గంట ఒకటి బాబు గంట ఎక్కడ నాకు కనపడాలా చెప్పింది తలకొత్తా కూర్చున్నారు జనాలు. అందుకే చెప్తాడు, చెప్పేది మీరు గమనించ హాస్యం కాదండి, చెప్పిన పదం వాడుతున్నాం, గమనించిన పదం వాడాడు ఇక్కడ. సాయినాథుడు మనకు అందించే ఈ కొత్త మార్గాన్ని విధానాన్ని మనమందరం కలిసి పంచుకుంటున్నామనే భావన గట్టిగా గుర్తుపెట్టుకోవాలనే ఈ దినం మీకు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. అంటే ఎక్కడ మనం జారిపోయి సెలవు పెట్టాడండి, ఎక్కడ జారిపోతారని విషయంతో మీరు ఎప్పుడూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలనే ఈ జన్మదినం రోజు మీకు చెప్తున్నా. ఎంతటి భావన అండి. చెబుతూ శ్రీ సత్యదా సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఆయన నమస్కారం పెట్టాడు. సద్గురు షిరిడి సాయినాథుడు. ఇదండి మాస్టర్ గారు శరీరం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ కుమార్తె వేదవాదికి స్వప్నంగా కనబడ్డాడు. మిమ్మల్ని ఎలా నేను చూసేది అంటే ఆయన ఏం చెప్పాడు, ఆయన పారాయణ చేయండి అన్నాడు. మీరు తలుచుకునే కనపడతాను చెప్పలేక పారాయణ చేసి ఆయన పంపిస్తాడట. అంటే పారాయణకి అంత విలువ. అందుకే మాస్టర్ గారు బర్త్డేకి ముందు మనం 20 రోజులు ఎందుకు మహాప్రభు పారాయణ చేయమని వివరించుకున్నాము, తెలుసుకున్నామంటే ఇందుకే. అటువంటి పుణ్యమూర్తి
మహాజ్ఞాని, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త, సమాజ సేవాకర్త అటువంటి భరద్వాజ మహర్షి గారి పుట్టిన సందర్భంలో మనందరం కలవడం మన పూర్వజన్మ సుకృతం. ఆ భావనతో 16 ఉపచారాలతో ఆయనకి ఆహ్వానించి పూజ జరుపుకుంటాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.